దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము ధ్యానందాము. నిర్గమాకాండము 2వ అధ్యాయము 25వ వచనం. దేవుడు ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ప్రియమైన దేవుని బిడలారా, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు. ఇక్కడ వ్రాయబడిన లేఖనాల్లో నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశము నుండి కరువు రావటం వలన ఐగుప్తు దేశానికి వారు ప్రయాణము చేశారు. అక్కడ 400 సంవత్సరాల పైన ఉండిపోయారు. వారికి ఎన్నో కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. ఎందుచేతనగా వారిని కష్టపెట్టుటకు, వారిని బాధ పెట్టుటకు ఐగుప్తు దేశపు రాజు ఇశ్రాయేలు ప్రజలు వృద్ధిని చూడలేక వారవలేక వారిని బాధ పెట్టినట్లుగా అధికారులకు ఆజ్ఞాపించాడు. వారు ప్రయాసపడుతున్నారు, కష్టాన్ని అనుభవిస్తూ పని చేస్తూ ఉన్నారు. ఆయా సమయంలో వారు ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రభువా, నీవు మాకిచ్చిన దేశానికి మమ్మల్ని నడిపించని బ్రతిమాలుకున్నారు. ఎంతో కన్నీరు కార్చి దుఃఖపడ్డారు. ఆ దుఃఖాన్ని చూసిన దేవుడు వారి యందు లక్ష్యముంచారు. ఆయన వారి బాధను చూశారు. దేవుడు వారిని జ్ఞాపకము చేసుకుని కష్టాలలో నుండి, ఇనప కొలుము లాంటి శ్రమలో ఉన్న దేశములో నుండి దేవుడు విడిపించుటకు దిగివచ్చి ఉన్నారు. ప్రియులారా, గమనిస్తున్నారా? కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకము చేసుకున్న ఆ దేవుడే ఈనాడు నీవే కష్టములో నుండి ప్రయాణము చేస్తున్నావు, ఎటువంటి సమస్యలు గుండా ప్రయాణము చేస్తున్నావు, దేవునికి మొర్రపెడుతున్నా, కాలము సమయమైన చేతిలో ఉన్నవి కనుక ఆలస్యమవుతుందని నిరుత్సాహపడుతున్నావా? బాధపడుతున్నావా? దేవుని బిడ్డ, భయపడవద్దు. ఆయన చూచే దేవుడు, ఆయన ముఖము త్రిప్పుకునే దేవుడు కాదు. ఆయన మన యందు లక్ష్యముంచే దేవుడై ఉన్నారు. గనుక ఎటువంటి కష్టమైన, శ్రమైన, ఇబ్బంది అయినా ఆయన పాదాల చెంతకొచ్చి మొరపెడితే ఆయన కనికరించి సహాయము చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకము చేసుకుని వారి బాధను, వేదనను చూసిన దేవుడు ఈ ఉదయకాల సమయములో మన జీవితాల్లో ఎటువంటి కష్టం వచ్చినా వాటి నుండి విడిపించటానికి, శ్రమల గుండా ప్రయాణము చేస్తున్న వారికి సహాయము చేయటానికి ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథములో భక్తులైన వారు ఆయనకు మొరపెట్టినప్పుడు ఎంతోమందిని ఆయన చూసి కరుణించి సహాయము చేసి కృపనిచ్చారు. కనుక ఉదయకాల సమయంలో భయపడకండి, దేవుడు చూస్తూ ఉన్నాడు. నిత్యముగా మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుని తన కృపనిచ్చి సహాయము చేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. నీవు చూచే దేవుడు నాయన, మర్ర పెడితే ఆలకించే దేవుడు, బాధలు ఉన్న వారిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ఎటువంటి సమస్య అయినా నీవు తొలగించి నెమ్మదినిచ్చే దేవుడు అయినావు. గనుక ఉదయకాల సమయంలో చూడండి నాయన, గొప్ప కార్యములు చేయండి, సమాధానము దయచేయండి. ఎవరి కష్టములో, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ కృపను గ్రహించమని, దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.